అడ్వర్టైజ్మెంట్లు అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు ఎలా చూడండి, 4 రీళ్ళు అయిపోయిందండి. మాట్లాడకుండా ముందు సినిమా చూడు. బ్రతికే ఉన్నాడు. ఐఎమ్ ఇన్స్పెక్టర్ విజయ్. బై. బ్లాక్ లో టికెట్లు కొనిపించేటంతటి హీరోవా? చూడండి, ఇంతమందిలో నా అభిమాని హీరోని పట్టుకొని తిడతారా? మీకు సినిమా చూడడం ఇష్టం లేకపోతే చూడడం మానేయండి. లత, లత. మీకు నవ్వులాటగా ఉందా? నా అదృష్టానికి నేనే నవ్వుకుంటున్నాను. ఇప్పుడు మీ అదృష్టానికి ఏమొచ్చింది? సొంత మేనత్ కొడుకయ్యండి నన్ను అర్థం చేసుకోకుండా ఆ రాజు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కట్టుకున్న భార్య అయ్యుండి కనీస మర్యాద కూడా లేకుండా నలుగురిలోనూ నవ్వులు పాలు చేసి నువ్వు ఇలా వచ్చేసావు. ఏమిటి మీరనేది? రాజు మీ మేనత్ కొడుకా? రాధా, ఏంటండి? చూసావా? ఆ రాస్కల్ మధు పెళ్లి చేసుకున్నట్టు వాడి భార్య లత ఉత్తరం రాసింది. ఏమని రాసింది? అన్నయ్య, మీరు మా ఆయన బావగారని తెలిసింది. నేను మీ ఫ్యాన్ ని, మీ పిక్చర్లన్నీ చూస్తుంటాను. ఒకసారి తప్పకుండా మీరు మా ఇంటికి రావాలని ఆవిడ రాసిందే గాని ఆ రాస్కల్ రాశాడేమో చూసావా? ఆ మాటకు వస్తే మీరు రాశారా? ఇద్దరే ఈ పంతాలు పట్టింపులు మానేసి మీరు ఒకసారి వెళ్ళండి. అలాగే, బజార్లో షూటింగ్ ఉందిగా, వెళ్ళొస్తాను. ఇదిగో మధ్యాహ్నం క్యారేజ్ కార్ పంపించి మర్చిపోకు. ఇదిగో పంతులు, 11 గంటలకు కొబ్బరి నీళ్ళు 12 డ్యూటీ మర్చిపోకే. వాడేడమ్మా? అదే మా బావగారు. అర్జెంట్ కేసుందని వెళ్ళారన్నయ్య. కేసుని వెళ్ళాడా? నన్ను ఫేస్ చేయలేక వెళ్ళాడు. లేదన్నయ్య, రండి ఇంటికి వెళ్దాం. షూటింగ్ టైం అయిందమ్మా. సాయంత్రం 8 గంటలకల్లా డిన్నర్కి వస్తాను. తప్పకుండా రావాలి. సార్, కారు అటువైపు ఉంది సార్. ఈ టాబ్లెట్స్ రోజుకు 3 వాడు. అలాగే సార్. ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? నేను 7:30 కల్లా వెళ్ళాలి. త్వరగా రమ్మను. అయ్యో, 7:30 అయింది. అన్నయ్య వచ్చే టైం అయింది. ఈయన ఇంకా రాలేదేంటి? అన్నయ్య వచ్చేసావా? అన్నయ్య వాడెక్కడమ్మా? స్టేషన్కి రాకపోతే రాపోయాడు. కనీసం గడపలోనన్నా స్వాగతం చెప్పొచ్చుగా. ఆయన ఇంకా ఇంటికి రాలేదన్నయ్య. మీరు వస్తున్నారని చెప్పాను. ఈ పాటికి వచ్చేస్తుండొచ్చు. పర్వాలేదమ్మా. ఆయా ఎక్కడ? ఆయా, బాగున్నావాయా? బాగున్నాను బాబు. నువ్వు చాలా గొప్పవాడు అయ్యావు విని నేను ఎంతో పొంగిపోతున్నాను. ఉండు బాబు, టీ తీసుకొస్తాను. టీయా? డాక్టర్ గారింట్లోనా? అవునరా రాస్కెల్, ఈ ఇంట్లో నీ కోసం రూల్స్ కొంచెం రిలాక్స్ చేశాం. రాజు, పద. రాజు, రాజు, నిన్ను తలుచుకోని రోజు లేదురా, నిన్ను కొలుచుకోని రోజు లేదురా. డామిట్, నన్ను కొలుచుకోవటం ఏంట్రా? నేనేం చేశానని? చెయ్యాలనుకున్నది చేయకుండా నా దారి నన్ను వదిలేశావు. అదే నీ గొప్పతనం. ఇడియట్, చేయాలనుకున్నది చేశావు. అది నీ గొప్పతనం. మీరు పడుకోవడంతోనే కడుపు నింపుకుంటారా? కాస్త భోజనం చేస్తారా? అదేమన్నమాటమ్మా? ఈ ఇంట్లో వీడి పక్కన కూర్చుని ఆయా వడ్డిస్తుంటే తిని ఎన్నేళ్ళయిందో. పదండి అన్నయ్య. చాలా ఆయా. తిను బాబు. తినరా? మరీ వేషాలు వేస్తున్నావు. వేషాలు వేయడానికేరా బాబు ఈ డైట్ కంట్రోల్. మేము ఆర్టిస్టులం. కడుపు నిండా తింటే కెమెరాలో పట్టం. అంతగా బలిస్తే తగ్గటానికి మందు ఇస్తాలేవోయ్. నీ మందు తిని తగ్గేలోగా మా మార్కెటే తగ్గిపోతుంది. మీరిద్దరూ అలా పక్క పక్కన కూర్చొని సరదాగా భోంచేస్తుంటే నా పక్కన వదినుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది అన్నయ్య. నాకు పెళ్ళైందని నీకెలా తెలుసమ్మా? ఓ రాస్కెల్, నీకు పెళ్ళైందా? అవునరా, అనుకోకుండా హడావిడిగా అయిపోయింది. ఇంతకే శ్రీమతి గారు ఎవరో? ఇంకెవర్రా? రాధే. నేను ఈ స్థితికి రావడానికి రాధే కారణం. రైట్, నేను ఎలాగో మీ ఇంటికి వచ్చేసాను.
ఒకసారి మీరిద్దరూ మా ఇంటికి రావాలి డియర్ లత, ఇంకా 6 నెలల్లో శ్రీమతి లత గారికి చిరంజీవి మధు పుట్టబోతున్నాడు. మీకెలా తెలుసు?